మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ గారు. మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణకాంత్ గారు, భారతీయ జనతా పార్టీ బెంగాల్లో అధికారంలోకి రాబోతుందని చెప్పి మెజారిటీ సర్వేలన్నీ కూడా చెప్పాయి. మొత్తం ఒక 10 సర్వేలు తీసుకుంటే 6-7 సర్వేలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేసింది అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అనేవి ఉన్నాయి. ఒక 2-3 మాత్రం లేదు, మళ్ళీ అధికారం దీదిదే అని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? కరెక్టే చెప్పినాయి అంటారా, లేకపోతే అందులో ఏమైనా పొరపాట్లు ఉన్నాయనుకుంటున్నారా? ఇప్పుడు ఒకటి వల్లి గారు, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ మనము ఎగ్జాక్ట్గా రిజల్ట్స్ అని అనుకోవడం అనేది మన తప్పవుతుంది ఎప్పుడైనా సరే. ఎప్పుడు ఎగ్జిట్ పోల్స్ 100% కరెక్ట్ అవుతాయని మనం అనలేము. అలాగని ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్తున్నాయో, అంటే భారతీయ జనతా పార్టీ ఈసారి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ వెస్ట్ బెంగాల్లో చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని 2-3 సర్వేస్ మాత్రం మళ్ళీ మమతా దీది గవర్నమెంట్ వచ్చే విధంగా ఉందని చెప్తున్నారు. కరెక్టే. కానీ నేనేమంటానంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ మనం పక్కాగా అనుకోవడానికి లేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఏంటంటే మాకు తెలుసు, స్వతహాగా బీయింగ్ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాకు పక్కాగా తెలిసింది ఏంటంటే ఈసారి భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అది కూడా అత్యున్నతమైన మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అది మాకున్న గ్రౌండ్ రిపోర్ట్. సో ఈ సర్వే రిపోర్ట్లో ఎగ్జిట్ పోల్స్ ఇవేవో పాజిటివ్ చెప్తున్నాయి, మంచిదే, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ వాటి మీదే రిలై అయ్యి మేము ఆనందపడిపోయి అది ఒకవేళ నెగిటివ్గా వస్తే బాధపడిపోయే స్టేజ్లో అయితే లేము. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ మాకు తెలుసు, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం వెస్ట్ బెంగాల్లో అని ఘంటాపథంగా చెప్పగలుగుతాం మేము. సో దాని ప్రకారంగా ముందుకు 100% అండి. ఇప్పుడు నాకు తెలిసైతే ఈజీగా ఒక మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది దాటేసి దాని మీద అత్యున్నతమైన మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాం మేము. అంటే నేను ఏమంటాను, ఫిగర్ దాటేయడం అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా అవే కదా ఇచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ మీరు చూస్తే కొద్దిగా చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ ఈమె టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. టీఎంసీ కూడా మహా అయితే ఒక 5-10 సీట్ల వ్యత్యాసంతోనే విన్ అవుతుంది బీజేపీ అన్నట్టుగా ఇచ్చారు నిన్నటి వరకు నేను చెప్తుంది. సో అది తప్పంట. నేను అందుకే చెప్తాను, ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇవ్వవు. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఖచ్చితంగా ఈ May 4th తర్వాత ఎగ్జిట్ అయిపోతే అవి ఇచ్చిన రిపోర్ట్స్. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, చాలా తక్కువ శాతంతో విన్ అవుతాం మేము అంటున్నారు. వాళ్ళు అది కాదంటారు. నేను 100% భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో ఎన్ని సీట్లు వస్తాయంటారు మరి? దగ్గర నేనేమనుకుంటున్నా అంటే 200 దగ్గర వరకు అయితే పైచులకు వస్తుందండి. మేము డెఫినెట్గా 100% వి విల్ విన్ మోర్ దెన్ 200. యాక్చువల్గా 294 ఉన్నాయి. అవును. సో 220-230 వరకు వస్తాయి 100% అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంటే నేను మరీ ఓవర్గా చెప్పలేను, అలా కూడా ఎగ్జాజరేషన్ అవుతుంది. వీ షుడ్ ఆల్సో బి ప్రాక్టికల్ కదా. సో 200 అంత కాన్ఫిడెంట్గా ఉండడానికి రీజన్ ఏంటి? అక్కడ ఏం వర్కౌట్ అయినాయి అనుకుంటున్నారు మీరు భారతీయ జనతా పార్టీకి? సార్ ఒకటి నేను చెప్తున్నట్టు మా బిఎల్ సంతోష్ గారు, ఎవరైతే మా ఆర్గనైజేషన్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఉన్నారో బిఎల్ సంతోష్ గారు, మా సీనియర్ మోస్ట్ లీడర్, హూజ్ ఆల్సో మా పార్టీ ఒక వన్ ఆఫ్ ది మెయిన్ స్ట్రాటజిస్ట్ ఆయన. సో ఆయన ఎలక్షన్స్ ముందు ఒక ఇంటర్వ్యూ ఇట్లనే మన మీడియా మిత్రులు అడిగినప్పుడు చెప్పారు, వెస్ట్ బెంగాల్ ఈసారి మేము ఖచ్చితంగా విన్ అవుతాము. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ అనేది మాకు ఒక ఎలక్టోరల్ యుద్ధం కాదు, ఇది అంటే ఎలక్షన్స్ యుద్ధం మాత్రమే కాదు, అది ఒక సివిలైజేషన్ వార్. అది మాకు ఒక సివిలైజేషన్ యుద్ధం. అది మాకు అంటే మన ఒక సివిలైజేషన్ ఉనికిని కాపాడుకోవడమే ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ యొక్క మెయిన్ గోల్ అనమాట. ఎందుకంటే మనకు అక్కడ తెలుసు అది ఇట్స్ ఏ బార్డర్ స్టేట్. పక్కన బంగ్లాదేశీయులు ఎలా అయితే ఇల్లీగల్ చొరబాటుదారులు ఎలా అయితే మన బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లో వచ్చి ఆ ఫేక్ ఓటర్ ఐడీస్ పెట్టుకొని వాళ్ళు ఎలా అయితే ఇన్ని రోజులు టీఎంసీ గవర్నమెంట్ ఆ ఫేక్ ఓటర్ ఐడీస్ని యూజ్ చేసుకొని వాళ్ళు అండ్ కాంగ్రెస్ వాళ్ళు అంతకుముందు ఎవరైతే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉందో వీళ్ళందరూ కూడా ఫేక్ ఓటర్ ఐడీస్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎలక్షన్స్ విన్నారు. ముఖ్యంగా టీఎంసీ మీద అయితే ఈ అలిగేషన్స్ చాలా గట్టిగా ఉన్నాయి గత 15 ఏళ్ళ నుంచి. సో వాటిని మనం ఇవాళ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎస్ఐఆర్ అనేది బేసికల్ మనందరూ తెలుసు, అదొక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ, ప్రతిసారి చేసేది. అది ఇదేం కొత్తగా చేస్తుంది. ఈ ఎస్ఐఆర్ని తీసుకొచ్చి మమతా బెనర్జీ గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళని, టీఎంసీకి అనుకూలంగా వ్యవహరించే వాళ్ళు ఓట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించేశారు. కేవలం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఓట్లు పెంచుకున్నారు అని ఒక అపవాదం వస్తుంది మీ మీద. అదే సార్, అందుకే ఎస్ఐఆర్ గురించి పరిమాణం నేనే తీశాను. ఎందుకంటే అది చెప్దామనే. ఎస్ఐఆర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కాన్స్టిట్యూటెడ్ బాడీ ఫార్మ్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే ఒక రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఫామ్ అయిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక న్యూట్రల్ బాడీ. దానికి అసలు ఏ గవర్నమెంట్తో ఏ పార్టీతో సంబంధం ఉండదు, ఉండకూడదు కూడా. సో అది ఇండిపెండెంట్గా ఫామ్ అయిన ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
ఎస్ఐఆర్ అనేది పేరు పెట్టుకున్నారు అంతే ఈసారి ఎస్ఐఆర్ అని. అది యాక్చువల్లీ ఎప్పుడు చేసే సర్వేనే అది. ఎప్పుడు ఎలక్షన్స్ ముందు, అన్ని స్టేట్స్ ఎలక్షన్స్ ముందు ఇదొక ఓటర్ ఐడి చెక్ లిస్ట్ అనేది ఎప్పుడు అదొక చెక్కింగ్ అనేది ప్రతి స్టేట్లో జరిగేది. ఎలక్షన్ కమిషన్ చేసే ప్రతిసారి ప్రక్రియ అది. కాకపోతే ఈసారి పేరు మార్చి ఎస్ఐఆర్ అని పెట్టి కొద్దిగా నిర్దిష్టంగా, ఇంకా ఇదివరకు అసలు ఇన్ని రోజులు ఎప్పుడు అడ్రస్ చేయని ఇష్యూ ఇది. ఏంటి మెయిన్గా ఈ సిఏఏ కానీ మనం ఎస్ఐఆర్ కానీ ఎందుకు తీసుకొచ్చామంటే, సిఏఏ ద్వారా ముఖ్యంగా అసలు నిజంగా ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారు, ఎంతమంది నిజమైన ఇండియన్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం చూడాలి అని చెప్పి దాన్ని బట్టి సిఏఏ ఒకటి మన గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అదొకటి నడుస్తుంది. అది కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్షన్స్ నుంచే ఈ ఎస్ఐఆర్ అనేది ఒకటి పెట్టి క్లియర్గా చొరబాటుదారులు నిజంగానే వెస్ట్ బెంగాల్లో చాలామంది ఉన్నారు. అండ్ ముఖ్యంగా గత 15 ఏళ్లలో వలి గారు టీఎంసీ గవర్నమెంట్లో వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటర్లు ఫ్రీడమ్తో, అంటే డెమోక్రటిక్ కంట్రీలు ఉంటున్నా కూడా మనం, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ 15 ఏళ్లలో అక్కడ ఉన్న ఓటర్లు ధైర్యంగా వచ్చి, ముఖ్యంగా హిందువులు ధైర్యంగా వచ్చి ఓట్లు వేసే దాఖలాలు కూడా చాలా తక్కువ వెస్ట్ బెంగాల్. అంత భయపడిపోయి ఉన్నారు వాళ్ళు. చొరబాటుదారుల వల్ల, గూండాయిజం వల్ల, దానివల్ల అక్కడ ఉన్న మాఫియా వల్ల, ఇవన్నిటి వల్ల ముఖ్యంగా టీఎంసీ గుండాలు ఎక్కువ మంది ఉన్నారు. సో వీటన్నిటిని అరికడుతూ వాళ్ళు ఈసారి ఎస్ఐఆర్ అనేది చాలా స్ట్రిక్ట్గా పెట్టి, అన్ని బీహార్లో మీరు చూసారు, బీహార్లోనే అన్ని చోట్ల మేము చేసుకుంటూ వచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మనమేమి ఇదేం బీజేపీ పెట్టింది కాదు, మన పార్టీ పెట్టింది కాదు, మన గవర్నమెంట్ పెట్టింది కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ ఏజెన్సీ, వాళ్ళు ఓన్గా పెట్టుకున్నారు, ఇండిపెండెంట్ బాడీ అది. సో అదేవిధంగా ఈసారి వెస్ట్ బెంగాల్లో కూడా వాళ్ళు చాలా సీరియస్గా కూర్చొని అది ఎస్ఐఆర్ చేస్తూ దగ్గర 90 లక్షల మంది, అదే చెప్తారు, 90 లక్షల మంది ఫేక్ ఓటర్స్ని, ఫేక్ ఓట్స్ని తీసేశారు, డిలీట్ చేస్తారు. ఆ ఫేక్ ఓట్స్లో మీకు నంబరు దగ్గర 60% మంది హిందువుల ఓట్సే ఉన్నాయి, అండ్ 30% మంది వరకు ముస్లిం ఓట్లు ఉన్నాయి. వీళ్ళు చెప్తున్న టీఎంసీ చెప్తున్న నేరేటివ్ ఏంటి, ముస్లిం ఓట్లను కావాలని తొలగిస్తున్నారు, వీళ్ళకి కావాల్సిన ఓట్లు పెట్టుకుంటున్నారు, అది ఇదని అంటున్నారు. మరి అది నిజమైతే మరి హిందూ ఓట్లే ఎక్కువ శాతం తొలగింపబడ్డాయి కదా, 60%, 30% ముస్లిం ఓట్లు పడ్డాయి. హిందూ ఓట్లు అంటే బీజేపీ ఓట్లేనా? అని వాళ్ళు బీజేపీ ఓటేస్తారని కాదు కదా. నేను అదే చెప్తున్నా, అంటే వాళ్ళ ఉద్దేశం అది, వాళ్ళు క్రియేట్ చేస్తున్న నేరేటివ్ గురించి చెప్తున్నా నేను. వాళ్ళు చెప్తున్న లాజిక్ ఇదే కదా. ఆ లాజిక్ ప్రకారం అయితే మరి మీకు అనుకూలమైన ఓట్లు, మాకు అనుకూలమైన ఓట్లు అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఎక్కువ శాతం హిందూ ఓట్లే పోతున్నప్పుడు అది మీ ఉద్దేశంలో హిందూ బీజేపీ అనేది ఒక హిందూతత్వ పార్టీ, హిందూ ఓట్లను అక్కడ పడతాయి కదా మీ ఉద్దేశం. సో అలాంటప్పుడు మరి ఆ ఓట్లన్నీ మరి అది 60% హిందూ ఓట్లే పోతే మరి అది నష్టం ఎవరికి? బీజేపీ కానంటే కదా మీరు చెప్పే లాజిక్ ప్రకారం అయితే. మరి అదే అంటారు నేను, ఎగ్జాక్ట్లీ నా పాయింట్ అదే. సో అలాంటప్పుడు మరి హిందూ ఓట్లు పోతున్నప్పుడు మరి మాకు నష్టం జరిగినట్టుగా మీకు మరి లాభం ఎట్లా జరిగినట్టు అది మీరు చెప్పిన లాజిక్ ప్రకారం? సో అది కాదు. అక్కడ హిందువులా ముస్లింలా ఎవరు ఓట్లు అనేది కాదు, ఫేక్ ఓట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్. ఫేక్ ఓట్లు, అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్కువారైనా, జైన్లైనా, ఎవరైనా కానీ మీరు అక్కడ ఆ ప్రాంతంలో, ఆ స్టేట్లో మీకు గనక ఓటు హక్కు లేకపోతే మీరు డూప్లికేట్ ఓట్ల ద్వారానో, లేకపోతే చాలామంది చనిపోయి ఉంటారు, అది కూడా సరిగ్గా సెన్సస్ చేయక, సరిగ్గా తెలియక చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఇంకా అక్కడ చలామణి అవుతూ, ఆ చనిపోయిన వాళ్ళ పేర్ల మీద వేరే వాళ్ళు వచ్చి చొరబాటుదారులకి ఆ పేర్లని అసైన్ చేసి వాళ్ళు అక్కడ దొంగ ఓట్లు వేయడం కానీ, లేకపోతే నేను చెప్పినట్టు ఇల్లీగల్ డూప్లికేట్ పౌరసత్వం తీసుకొని, లేకపోతే ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డులు తీసుకొని చొరబాటుదారులు వాళ్ళు ఓట్లు వేయడము, చనిపోయిన వాళ్ళ ఓట్లు. ప్లస్ చాలామంది ఇమిగ్రెంట్స్, అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్ పక్క స్టేట్కి వెళ్తూ ఉంటారు. మన హైదరాబాద్లోనే లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనో చాలామంది వలస కార్మికులు ఉంటారు. వాళ్ళందరూ వేరే స్టేట్కి వస్తారు, జాబుల పరంగా వాళ్ళు పని చేయడానికి దానికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోతారు వేరే స్టేట్స్లో. సెటిల్ అయినప్పుడు అక్కడ ఆ స్టేట్ ఓటర్ ఐడి తీసేసుకుంటారు. సో అలా తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ ఓట్లు వేరే స్టేట్లో ఉన్నా కూడా ఈ పాత వాళ్ళ మదర్ స్టేట్లో ఉన్న ఓట్లు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అవి కూడా ఫేక్ ఓట్ల కింద, డూప్లికేట్ ఓట్ల కింద టీఎంసీ వాళ్ళు ఉపయోగించుకోవడం కూడా చూశారు. సో అలాంటి అన్ని రకాల ఓట్లని డిలీట్ చేయడం జరిగింది. 90 లక్షల మంది ఫేక్ ఓట్స్ ఈసీఐ డిలీట్ చేసిందంటే అది ఇంకా దాని మీనింగ్ ఏంటి? అది ఈసీఏ స్వచ్ఛందంగా ఒక కాన్స్టిట్యూషన్ పరంగా రాజ్యాంగబద్ధంగా ఫామ్ అయిన బాడీ. అది వాళ్ళు ఇండిపెండెంట్ పవర్స్ ఉన్నాయి వాళ్ళకి. మీరు చూసే వాళ్ళ రోజు సిఆర్పిఎఫ్ ఆ బలగాలను కూడా పెట్టి అక్కడ ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఏముందండి? మీరు నమ్మరు వలి గారు, మనము జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ అబ్రిగేషన్ చేసాం, గుర్తుంది కదా. ఆర్టికల్ 370 తీసేసాం. తీసినప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు కాకుండా అక్కడ కేవలం సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ కేవలం 60,000 మందినే పెట్టగలిగాం అక్కడ. దాంతోనే మనం ఆ లా అండ్ ఆర్డర్ని కాపాడగలిగాం. కానీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి మాత్రం దగ్గర 2.5 లక్షల సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ని పెట్టాల్సి వచ్చింది. అయినా కూడా సరిపోలేదు. అంటే ఇక్కడ అంత దారుణంగా ఉంది పరిస్థితి లా అండ్ ఆర్డర్. తర్వాత దీది ఇంకో మాట చెప్పారు, సిఆర్పిఎఫ్ బలగాలు కేంద్ర బలగాలని ఎక్కువగా మోహరించి బీజేపీ తనకు అనుకూలంగా ఓట్లు వేయించుకుంది
చాలా చోట్ల రిగ్గింగ్కి పాల్పడ్డారని కూడా మాట్లాడుతాం. రిగ్గింగ్ పాటుపడింది చేసిందంతా టీఎంసీ గవర్నమెంట్, ఇప్పుడు టీఎంసీ పార్టీ అని చెప్పి క్లియర్గా వీడియోలు వస్తున్నాయి. అదే దీనిని ఒక వీడియో బయట తీయమనండి, సోషల్ మీడియా కానీ మీరు అన్ని ఓపెన్ చేయండి. మీ సోషల్ మీడియా ఇండిపెండెంట్గా, ఇప్పుడు సోషల్ మీడియా అది ఇండిపెండెంట్ బాడీ, అది ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్. అది ఎవరైనా సరే వీడియోలు తీసి పెట్టేస్తారు సోషల్ మీడియాలో. బీజేపీ వాళ్ళే కాదు కదా, అదే సోషల్ మీడియా అనేది కేవలం బీజేపీ వాళ్ళకి లేదు కదా, మీ టీఎంసీ గవర్నమెంట్కి ఉంది, అందరికీ ఉన్నాయి. మరి మీరు ఎందుకు వీడియోలు బయట పెట్టలేకపోతున్నారు? అదే మేము డైమండ్ హార్బర్ కానీ వేరే కాన్స్టిట్యున్సీస్లో అక్కడ క్లియర్గా చూసారు మీరు, ఈవీఎంకి ఆ థర్డ్ పొజిషన్లో మనది బీజేపీ సింబల్ ఉంది. ఆ థర్డ్ పొజిషన్ ఉన్న బీజేపీ సింబల్ బటన్కి వాళ్ళు టేప్ వేస్తారు. వాళ్ళు అక్కడ క్యాండిడేట్, టీఎంసీ క్యాండిడేట్ జహంగీర్ ఆయన పేరు, టేప్ వేసేసి రౌడీజం గుండేజం చేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు దగ్గర ఫాల్టా నియోజకవర్గంలో డైమండ్ హార్బర్ దగ్గర. మరి ఇప్పుడు దగ్గర ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెయిన్ ఆయన ఎలక్షన్ కమిషనర్ గారే చెప్తున్నారు, దగ్గర 77 పోలింగ్ బూత్స్లో ఇవన్నీ అవకతవకలు జరిగాయి. అవసరమైతే మే 2 కల్లా మేము మళ్ళీ రీపోలింగ్ కూడా చేస్తాము, సిచ్యువేషన్ బట్టి, సాక్ష్యాధారాలు బట్టి. అంటే వాళ్ళు అదే చెప్తున్నారు, ఆయన కూడా క్లియర్. కేవలం సోషల్ మీడియా వీడియోలు వచ్చితే మేము రీపోలింగ్ పెట్టాము, మేము అక్కడ ఎంక్వైరీ చేసి ఇప్పుడు అదే పనిలో ఉన్నాము, నిజంగానే ఈ కంప్లైంట్లో నిజమై నిర్ధారితమై సాక్ష్యాలు దొరికితే రీపోలింగ్ పెడతామని చెప్తున్నాడు ఆయన క్లియర్గా. అంటే ఇప్పుడు మేము క్లియర్గా విత్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో మనం బీజేపీలో పెట్టింది కదా, బయట ప్రజలే పెడుతున్నారు ఆ వీడియోలు, అక్కడ పట్టుబడిపోయారు వాళ్ళు. అదే టీఎంసీ వాళ్ళు మరి అలాంటి వీడియోలు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఓకే, ఇప్పుడు భారీగా పోలింగ్ నమోదైంది బెంగాల్ చరిత్రలోనే. గతంలో ఎప్పుడూ లేనంతగా 92-93% పోలింగ్ పర్సంటేజ్ వచ్చింది. సో మీరేం చెప్తా ఉన్నారు అంటే, వ్యతిరేకత ఎక్కువ ఉంది కాబట్టి అంత భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తండోపతండలుగా వచ్చి ప్రభుత్వ వ్యతిరేకతను చూపించారు అంటున్నారు. కానీ తృణమూల్ కాంగ్రెస్ ఏం చెప్తుందంటే, అసలు ఢిల్లీ పాలకులు అసలు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, గుజరాత్ రాజకీయం ఇక్కడ వద్దు, బెంగాల్ని బెంగాలే పాలించాలి. కాబట్టి ఆ మోటివేషన్ అనేది జనాల్లో బాగా వచ్చేసి మళ్ళీ మా దీది మాకు కావాలని చెప్పి ఓట్లు వేశారు అని చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూస్తారు దీన్ని? సార్, మనకి మన 70 ఏళ్ళ భారతీయ చరిత్రలో ఇప్పటివరకు ఎలక్షన్స్ అయినప్పుడల్లా, ఎప్పుడైనా ఎలక్షన్స్ అప్పుడు హైయెస్ట్ ఓటు శాతం నమోదైతే అది ఎప్పుడైనా కానీ కరెంట్ గవర్నమెంట్, అప్పుడున్న గవర్నమెంట్కి వ్యతిరేకంగానే వచ్చింది. కానీ ఆ ఓటు పర్సంటేజ్ ఎప్పుడూ అనుకూలంగా రాలే. సో బెంగాల్ చరిత్రలోనే, ఇది మామూలుగా కూడా కాదు, బెంగాల్ చరిత్రలోనే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి బెంగాల్ చరిత్రలోనే ఇంత హైయెస్ట్ ఓటు శాతం నమోదవడం అనేది ఇదే ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్. అలాంటిది ఒక 15 ఏళ్ళ నుంచి ఉన్న ఒక గవర్నమెంట్లో యాంటీ ఇన్కంబెన్సీ 100% కోకోలల్గా ఉంటుంది. అది నేను కాదు, మీరు బాగా చదువుకున్న సెఫాలజిస్టులు కానీ పెద్ద పెద్ద పొలిటికల్ అనలిస్టులను ఎవరిని అడిగినా వాళ్ళు అదే చెప్తారు. 10 to 15 years కంటిన్యూస్గా ఒక గవర్నమెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఎంత కాదని వాళ్ళ మీద 20 to 30% ఆటోమేటిక్గా లీస్ట్, అది 20 to 30% మినిమం యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అలాంటిది ఇవాళ రోజు మనకు తెలుసు టీఎంసీ మీద 90% యాంటీ ఇన్కంబెన్సీ ఉందనే విషయం ప్రజలే చెప్తున్నారు. అక్కడ మీరు ఓపెన్గా జై శ్రీరామ్ అనలేరు. అక్కడ వాళ్ళ ఓన్ ఎంపీసే డైరెక్ట్గా ముస్లిం ఓటర్లని, ఇతరత్ర మతాల ఓటర్లని మంచిగా వాళ్ళ పాటలు పాడుకుంటూ మదీనా అంటారు, అదంటారు, రకరకాల పాటలు నాకు రావు, పాడుకుంటూ డైరెక్ట్గా సోషల్ మీడియా చాలా చక్కర్లు కొడుతున్నాయి. అదే జై శ్రీరామ్ గురించి మాట్లాడండి, మరి హిందూ ఓటర్లు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మీరు మాట్లాడతారంటే మేము మత రాజకీయాలు చేయము, జై శ్రీరామ్ అంటే అది మత రాజకీయం అవుతుంది అంటది. మరి నువ్వు మదీనా గురించి, మక్కా గురించి మాట్లాడినప్పుడు అది మత రాజకీయం కదా. మరి హిందువుల విషయం వచ్చరికి అది మత రాజకీయం, జై శ్రీరామ్ అంటే మత రాజకీయం ఏంటి? అది కూడా నువ్వు హిందూ అయి ఉండి. సో నీ క్లియర్గా నీ హిపోక్రసీ ఇవాళ రోజు వెస్ట్ బెంగాల్ ప్రజానికం చూసింది. అందుకనే ఇంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టే 92-93% ఓటు శాతం వచ్చింది. వలస కార్మికులు ఇక్కడ హైదరాబాద్లోనూ లేదా ఆంధ్రప్రదేశ్లోనూ అక్కడెక్కడ మా నియోజకవర్గం, నాకు తెలుసు మా నియోజకవర్గంలో అక్కడ కూడా కన్స్ట్రక్షన్ వర్కర్స్ చాలామంది ఉన్నారు, మా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా. వాళ్ళు కూడా నాకు తెలుసు కదా, వాళ్ళు చెప్పారు అన్న హమ్లోకి జారే అది అన్నారు. కిదర్ జారే అంటే బెంగాల్ మే ఎలక్షన్స్ అయినా హమ్లోకి జారే అన్నాడు. వాడు ఇది స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది కదా బెంగాల్ హిందీ. అందులో చెప్తున్నాడు వాడు, నేను వెళ్తున్నా సార్, వెళ్ళేసి వస్తా అని చెప్పి. వాడు వెళ్ళాడు, వాడు పనిమాల వెళ్ళి వాళ్ళు పాపం ట్రైన్ టికెట్లు ఆ టికెట్లు పెట్టుకొని వెళ్ళి బెంగాల్కి వెళ్ళి ఓట్లేసి వస్తున్నారు. అంటే కసి మీద వెళ్ళి వస్తున్నారంటే, కసి మీద వాళ్ళు ఓటింగ్ చేశారంటే అది ఖచ్చితంగా ఉన్న గవర్నమెంట్ కూల్చడానికే. కానీ అది చరిత్ర చెప్తుంది, ఉన్న గవర్నమెంట్ కూల్చడానికే ఆ ఓటింగ్ చేస్తారు. కానీ వాళ్ళకి అంతేగాని వాళ్ళకి ఫర్గా కోసం అంత పనిమాల డబ్బులు పెట్టుకుని ఎవడొచ్చి ఓటాడు. ఎందుకంటే 2021లో కూడా ఇదే అన్నారు సార్, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ గట్టి ఫైట్ ఇచ్చింది. అవును, 100%. అప్పుడు కూడా దీదీని కూల్చడానికి గట్టి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ. నేను అదే చెప్తున్నా, ప్రజలు కూడా ఓట్లు వేసినప్పుడు ఇదే భావంతో ఉన్నారు. కానీ అవుట్ రేట్గా బాగా వచ్చింది కదా. నేను అదే చెప్తున్నా, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఇప్పుడు 2-3 సీట్ల నుంచి మేము వెస్ట్ బెంగాల్లో 77 సీట్లకి వెళ్ళాం మేము మొన్న ఎలక్షన్స్ 2021లో. అప్పుడు కూడా మీరు అన్నారు ఇంత ఓటింగ్ పడింది, మరి అది మరి అంత ఓటింగ్ పడింది కాబట్టి భారతీయ జనతా పార్టీ 77 సీట్లకి వెళ్ళింది. 2 సీట్ల నుంచి 77 సీట్లకి వెళ్ళింది, అవునా? అలాంటిది ఈసారి మళ్ళీ అలానే పడింది అంటే 77 నుంచి ఇప్పుడు మనం ఎంతవరకు వెళ్తాం? మేము
మీరే అంచనా వేసుకోండి ఈ లెక్కన మేము ఇంకా పెరుగుతామని కానీ తగ్గం కదా. సో అంటే ఈసారి ఇంకో 70-80 పెరుగుతున్నారంటారు. 100% 200 పై చిలుకు లేకపోతే 200 అయితే టచ్ చేస్తాం సార్. నా అంచనా, ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను టచ్ చేస్తాం. ఎందుకంటే మొన్న రీసెంట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్స్ గురించి చెప్తాం మీకు. మేము క్లాసిక్ ఎగ్జాంపుల్ మొన్న అయింది మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. నేను ఎట్లా తిరిగాను నాకు తెలుసు, క్యాంపెయిన్లు వేసాం అన్న వేసామని. సేమ్ ఇదే కసి మీద ఓటింగ్, కోపం మీద రివెంజ్ ఓటింగ్ అంటారు చూడండి, ఆంధ్రప్రదేశ్లో అయింది సేమ్. నేను చూసా క్లియర్గా. మా ఇక్కడ హైదరాబాద్ నుంచి అక్కడిక్కడ చాలామంది మిత్రులు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది బస్సుల్లో టికెట్లు ఎంత కాస్ట్లీ అయినా కూడా టికెట్లు కూడా పాపం చాలా కాస్ట్లీ ఉండే, దొరకట్లేదు. బైకుల మీద ఆడవాళ్ళు, ఆడవాళ్ళు నేను నేషనల్ హైవే మీద చూశాను, మన విజయవాడలే హైవే మీద, హైదరాబాద్ టు విజయవాడ. వాళ్ళు ఆడవాళ్ళు బైకులు నడుపుకుంటూ వెళ్ళిన ఉదంతం కూడా చూసి షాక్ అయ్యాను నేను. లేడీ బైకర్స్ని చూసే నేను, వాళ్ళు ఓటు వేయడానికి వెళ్తున్నారు. పాపం వెనకాల అంటే ముందు మొగలు ఉన్న మన వెనకాల కూర్చొని కూడా వెళ్తున్నారు. తల్లులు పిల్లల్ని పట్టుకొని వాళ్ళు హస్బెండ్ వేసుకొని బైకుల మీద వెళ్తున్నారు. మొత్తం జామ్ అయిపోయింది. మరి అప్పుడే అనుకున్నా అసలు ఏంటిది సార్ ఇట్లా ఉంది, మొత్తం అంతా మారుతుంది ఈసారి ఖచ్చితంగా అని మాకు వచ్చేసింది ఫీలింగ్. నేను గ్రౌండ్లో తిరిగినాను కదా, నాకు ఎలక్షన్స్ ముందే గ్రౌండ్లో తిరిగినప్పుడే నాకు ఎంత వ్యతిరేకత ఉందో అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ మీద నాకు క్లియర్ ఐడియా ఉంది. ఇంకా ఓటింగ్ చూసిన తర్వాత ఇంకా కన్ఫర్మ్ అసలు ఈసారి భయంకరంగా ఓడిపోతున్నారని నాకు క్లారిటీ వచ్చేసింది. రిజల్ట్ చూస్తే కరెక్ట్గా అదే, చాలా వ్యత్యాసంతో మేము గెలిచాం. చూసారు కదా మీరు, 11 సీట్లు కుదింపబడ్డారు. సో ఈసారి కూడా అదే అవుతుంది. నేను చెప్తున్నా, రాసుకోండి. వెస్ట్ బెంగాల్ ఈసారి కూడా మీరు చెప్తున్నారు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ విన్ అవుతుందని చెప్పినా కూడా పెద్ద వ్యత్యాసం చూపించట్లేదు. కానీ నేను చెప్తున్నా ఎగ్జిట్ పోల్స్ నమ్మకండి, చాలా వ్యత్యాసంతో మనం గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం అక్కడ, బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ అని నేను ఖచ్చితంగా గంటాపదంగా చెప్తాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో క్లియర్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. ఆ రోజు నేను చూసా క్లియర్గా, నేను ఆ రోజు నేను వర్క్ చేసా కూడా, ఐ హ్యావ్ క్లియర్ ఐడియా. సో ఈసారి వెస్ట్ బెంగాల్ కూడా మా మిత్రులు చాలా మంది అక్కడ వెళ్ళి వర్క్ చేయడం జరిగింది. మా పార్టీ నేషనల్ పార్టీ కదా, మా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కొందరు వెళ్ళి వర్క్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఉదంతాలే కానీ, నేను డైరెక్ట్గా అక్కడ మా నాయకులతో కొందరితో మాట్లాడిన ఉదంతం కానీ, వీళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, ఈసారి ఖచ్చితంగా మనం కొడుతున్నాం వెస్ట్ బెంగాల్, మనదే గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. అంచనాలు కూడా తల్లకిందులైన సందర్భాలు ఉన్నాయి. 100% అండి. ఈసారి మేము అదే చెప్తున్నా, ఈసారి తలకిందులు అయితే అని అంటారు. నేను ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, 5-10 సీట్ల వ్యత్యాసంతో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అన్నారు. మేము అట్లా అంత తక్కువ మెజారిటీతో ఫామ్ చేయము, ఎక్కువ మెజారిటీతోనే ఫామ్ చేస్తామని నేను అంటున్నా. సో తారుమారే అవుతుంది. లేదు, అవ్వదు. ఎందుకంటే 100% సార్ సింపుల్ లాజిక్ సార్. 90 to 93% ఓటు శాతం వెస్ట్ బెంగాల్ చరిత్రలో ఎప్పుడు కాలేదు. అంత ఓటు శాతము అంటే 100% అది రివెంజ్ ఓటింగ్ అని అంట. నేను కసి మీద ఓటింగ్ చేశారు వెస్ట్ బెంగాల్ ప్రజలు. కసి మీద ఎప్పుడైనా సరే నీకు కరెంట్ గవర్నమెంట్ మీద కసి ఉంటుంది, కానీ గవర్నమెంట్లో లేని బీజేపీ మీద ఏం కసి ఉంటుంది మీకు? సింపుల్ లాజిక్. అది ఏ సెఫాలిస్ట్ అడిగా, ఏం పొలిటికల్ అనలిస్ట్ అడిగి చెప్తారు. అంత కసి మీద నువ్వు వచ్చి కోపంగా ఓటేసావంటే ఎవరి మీద కోపం నీకు? ఖచ్చితంగా అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద కోపం. చరిత్ర చెప్తుంది, నేను చెప్పడం కాదు. ఎప్పుడైనా సరే ఓటు శాతం 90%, 80% అట్లా వెళ్ళిందంటే ఎప్పుడైనా సరే అది ఖచ్చితంగా అప్పుడున్న కరెంట్ గవర్నమెంట్కి నష్టమే చేకూరుస్తుంది. అంటే కరెంట్ గవర్నమెంట్ మీద కోపంతోనే అంత ఎక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుందని చరిత్ర. 3 దఫాలుగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఈ 4వసారి ఫైట్ ఇచ్చే టైంలో కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఇక కళ్ళు మూసుకొని భారతీయ జనతా పార్టీ వచ్చేస్తుందని ఏ సర్వే సంస్థ కూడా ఎందుకు చెప్పలేకపోతుంది? 3 దఫాలు అంటే 15 సంవత్సరాల పాటు ఆమె ఉన్నప్పటికీ 4వసారి వచ్చే టైంలో కూడా ఈజీ ఎందుకు కాలేకపోతుంది భారతీయ జనతా పార్టీ? కానీ అంటే అట్లా ఏం కాదండి. ఎందుకంటే చాలా మటుకి సర్వేలు ఇవన్నీ చూస్తుంటే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇంకా మమతా దీది ట్రాన్స్ నుంచి బయటకు వచ్చినట్లేరు వాళ్ళు. ఇప్పుడు మామూలుగా ఎగ్జిట్ పోల్స్ ఏం చేస్తాం మనం, మహా అయితే ఒక 100 మందినో 150 మందినో, మహా అయితే 1000 మంది కంటే కూడా తక్కువే నాకు తెలిసి. 1000, 15 మంది, 1200 మంది ఒక శాంపుల్ లాగా తీసుకొని వాళ్ళని మీరు సర్వే చేస్తారు. దాన్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. సో కేవలం 1000 మందితో 500 మందితో మీరు సర్వే చేసి అదే నిజం అనుకుంటే తప్పదు. నేను అనేది అది కేవలం అదే చెప్తున్నా. ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కాదు. ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. ఈ ఎగ్జిట్ పోల్స్ May 4 తర్వాత ఎగ్జిట్ అయిపోతాయి. మీరు చూస్తున్నారని అదే చెప్తున్నాను నేను పదే. ఎందుకంటే ఇవి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ చూపించవు. ఫస్ట్ థింగ్, చాలా తక్కువ శాంపుల్స్తో వాళ్ళు ఏదో చేసిన సర్వేతో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చూపిస్తూ ఉంటారు. సో అదే మనం నిజమని నమ్ముకుంటే మన పిచ్చితనం అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఈసారి ఖచ్చితంగా నేను గ్రౌండ్ రియాలిటీని నమ్మేవాడిని. ఎప్పుడైనా సరే నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. నేను ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు అదే నేను గ్రౌండ్లో తిరిగా కాబట్టి నేను 100% చెప్పి ఈసారి మనము ఖచ్చితంగా వినేతామని. అందులో ఈ ఓటింగ్ రోజు అయితే ఇంకా అసలు అది చూసిన తర్వాత ఆ సీను ఆ హైవేల మీద ఇంకా ఘోరంగా చాలా వ్యత్యాసంతో విన్ అవుతాం రా బాబు, మామూలు కూడా కాదు అని ఒక క్లారిటీ వచ్చింది. ఇంటికే పరిమితం అంటారు ఈసారి దీది కూడా అదే పరిస్థితి, సేమ్ అదే సీనరియో నేను మళ్ళీ వెస్ట్ బెంగాల్లో చూస్తున్నాను ఇప్పుడు. సో ఖచ్చితంగా ఇంటికే పరిమితం. అందులో చాలా తక్కువ సీట్లు వస్తే వాళ్ళకి వెస్ట్ బెంగాల్లో బీజేపీ అత్యున్నతమైన మెజారిటీతో విన్ అవుతుంది అనేది నేను గంటాపదంగా చెప్తాను. మీరు ఇచ్చే మామూలుగా ఆ బిల్డప్ ఎట్లా ఉందంటే 250+ భారతీయ జనతా పార్టీకి 30-40 టీఎంసీకి
అంటే నేను మరీ బిల్డప్ ఇవ్వట్లేదండి, నేను అందుకే చెప్తున్నాను. నేను 250 అని ఎగ్జాజరేటెడ్ నెంబర్స్ కూడా చెప్పట్లేదు. నేనేం పెద్ద సెఫాలజిస్ట్ కాదు, పొలిటికల్ అనలిస్ట్ కాదు. నాకున్న పొలిటికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఇదివరకు వర్క్ చేసే నిజంగా అంత ఆగ్రహం ఉంటే 200 ఎస్ 200 ప్లస్ అయితే మేము టచ్ చేస్తామని మీరు చెప్తాను. ఏపీ ఎగ్జాంపుల్ చెప్పారు, సేమ్ దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే రిజల్ట్ అదే కదా. 100% 240 250 భారతీయ జనతా పార్టీ, మిగతా 30-40 రావాలి. అంటే కరెక్టే, కానీ నేనేమంటాను అంటే, కాకపోతే నేనేంటంటే కీడించి మేలించి అన్న ఒక సామెతను కొద్దిగా నమ్ముతాను. సో లెట్ అస్ నాట్ గెట్ ఓవర్ బోర్డ్. అంటే నేను మరీ క్లౌడ్ 9కి వెళ్ళిపోయి ఎస్ మేము ఇంకా అత్యున్నత స్థానంకి వెళ్ళిపోతే నేను ముందు చెప్పుకోలేను కదా. అది అయితే ఆ రోజు మనం ఎట్లా మాట్లాడుకుంటాం, కానీ దానికంటే ముందు 200 మినిమం మ్యాజిక్ ఫిగర్ మేము దాటేస్తాము. 200 ప్లస్ వచ్చేస్తుంది మాకు. విల్ బి వెరీ మచ్ సేఫ్ అండ్ హ్యాపీగా మా గవర్నమెంట్ మేము ఫామ్ చేసుకుంటే నమ్మకం అయితే ఉందని చెప్తున్నాను నేను ఖచ్చితంగా. 240 250 మీరు అన్నట్టుగా వచ్చేసింది అనుకోండి, ఇక అది ఇట్స్ ఎక్స్ట్రా బోనస్ మాకు. ఇంకా ఆ రోజు మీరే గుర్తు చేసుకుంటారు, కృష్ణకాంత్ గారు ఆ రోజు కూడా చెప్పారు కదా, కరెక్టే కదా అనుకుంటారు. చూద్దాం సార్, May 4th ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వస్తాయి కదా, అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.